తన నియోజకవర్గాన్ని సొంత జాగీరుగా భావిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే. తాను చెప్పిందే శాసనం, నిర్ణయించిందే నిబంధన, పాటించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. లిక్కర్ బెల్ట్ షాపుల నిర్వాహకుల బెండు తీసిన ఆ శాసనసభ్యుడు ఇప్పుడు కొత్తగా టెండర్లు వేస్తున్న వారిని తన రూల్స్తో హడలెత్తిస్తున్నారు. సొంతంగా విధించిన ఆంక్షలు అమలు చేయకపోయినా, నియంత్రణలు పాటించకపోయినా తడాకా చూపిస్తానని హెచ్చరిస్తున్నారు. మద్యం దుకాణాల నిర్వహణలో ఎక్సైజ్ శాఖ రూల్స్ వర్తించవు అనడంలోని ఆంతర్యమేంటి? తాను చెప్పిన సమయాల్లోనే వ్యాపారం చేయాలని ఆ ఎమ్మెల్యే ఆదేశించడం చట్ట ఉల్లంఘన కాదా? వైన్ షాపులకు టెండర్లు వేసేవారిని ఇంతలా బెదిరిస్తున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఏ నియోజకవర్గం? నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వం తనకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్న కోపంతో ఉన్నారు. పార్టీతో పాటు ప్రభుత్వంపై స్వరం పెంచి ముందుకు సాగుతున్నారు. తన రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మద్యం బెల్ట్ షాపుల నిర్వాహకుల బెండు తీసి ఇప్పుడు కొత్తగా టెండర్లు వేస్తున్న వారికి వార్నింగ్ ఇస్తున్నారు. నియోజకవర్గంలో తానే రాజు, తానే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తన నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ నిబంధనలకు బదులుగా సొంత రూల్స్ అమలు చేయాలని ఆదేశిస్తున్నారు. ఇది రాజగోపాల్ రూల్. ఉల్లంఘిస్తే తడాఖా చూపిస్తానని తనదైన స్టైల్లో వార్నింగ్ ఇస్తున్నారు. తాను పెట్టే నిబంధనలు పాటించకపోతే మునుగోడు నియోజకవర్గంలో వైన్స్ నడవనివ్వనని హెచ్చరిస్తున్నారు. పదవి ఉన్నా లేకున్నా ఒకటే, ప్రజారోగ్యమే ముఖ్యమని డైలాగ్స్ తంచుతున్నారు. అబ్బో, రాజగోపాల్ రెడ్డికి జనంపై ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందంటూ కాంగ్రెస్ నేతల నుంచే కామెంట్స్ వస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గం తన అడ్డ బిడ్డ, ఇక్కడ తాను చెప్పిందే వేదం అన్నట్టుగా సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎక్సైజ్ శాఖ నిబంధనలు వర్తించవన్న విధంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని వైన్స్ కు టెండర్ వేసే వారిపై ఆంక్షలు పెడుతున్నారు. తాను చెప్పిన నిర్దిష్ట వేళల్లోనే వ్యాపారం చేసుకోవాలని, గతంలో మాదిరిగా ఎప్పుడు పడితే అప్పుడు తెరిస్తే ఏం జరుగుతుందో చూస్తారని బెదిరింపుకు దిగటం బరితెగింపే అవుతోంది. గతంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన మద్యం దుకాణాలను కొంతవరకు నియంత్రణలోకి తెచ్చారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్ముకోవచ్చు. కానీ మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్ షాపులను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరవాలని సొంత నిబంధన పెట్టారు. పర్మిట్స్ రూమ్స్ పెడితే పనిష్మెంట్ వేరే లెవెల్లో ఉంటుందని రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇవ్వటాన్ని చూస్తే ఇలా అయితే వైన్ షాపులను నడపగలమా అని వ్యాపారులు టెన్షన్ పడుతున్నారు. ఊరు బయట ఉండాల్సిన వైన్స్ సెంటర్లో పెడుతున్నారని వేరే జిల్లాలు, మండలాల వారు మునుగోడులో వైన్ షాప్స్ కు టెండర్ వేయొద్దని హెచ్చరించారు. స్థానికులే టెండర్లు వేస్తే తాను చెప్పినట్టు చేస్తారన్నది ఈ ఎమ్మెల్యే వాదన. లక్షలు పోసి లైసెన్సులు తీసుకునేవారు మునుగోడు ఎమ్మెల్యే చెప్పినట్టు వ్యాపారం చేయటం సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తోంది. లిక్కర్ టెండర్లకు తుది గడువు సమీపిస్తోంది. ఈ నెల 18తో పూర్తవుతుంది. దీంతో ఇప్పటికే టెండర్లు వేసిన వారు, వేయాలనుకుంటున్న వారు ఈ ప్రజాప్రతినిధి తీరుతో భయపడుతున్నారు. అక్టోబర్ 23న మద్యం షాపులకు డ్రా తీయనున్నారు. రాజగోపాల్ రెడ్డి తీరుపై ఎక్సైజ్ అధికారులు కూడా తల బాదుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గంటి కొట్టేలా వ్యవహరిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీ మునుగోడు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. రాజగోపాల్ రెడ్డి ఇలాఖాలో ఈ ఎమ్మెల్యే సొంత సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాదం మోపలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మునుగోడు నియోజకవర్గాన్ని తన సొంత జాగీరుగా రాజగోపాల్ రెడ్డి భావించడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం, శంకుస్థాపన, ప్రారంభోత్సవం అయినా ఈ ఎమ్మెల్యేనే నిర్వహిస్తారు. సంబంధిత మంత్రులను పిలిపించి ప్రోగ్రాం చేద్దామని అధికారులు ప్రతిపాదిస్తే రాజగోపాల్ రెడ్డి కోపంతో ఊగిపోతూ ఆగ్రహంతో రగిలిపోతారని, అందుకే ఆఫీసర్లు హడలిపోతున్నారని నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇతర నియోజకవర్గాల్లో పలువురు మంత్రులు పర్యటించారు. ఇక
తెలంగాణలో అన్ని చోట్ల అసంతృప్తులను టీపీసీసీ బుజ్జగించినా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయంలో చొరవ చూపకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఇలా ఎంతకాలం వదిలేస్తారని ప్రశ్నించేవారు లేకపోలేదు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.